నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి ప్రభుత్వ స్థలంలో గుడి నిర్మాణానికి అనుమతి లేదు అంటోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అయితే అక్కడ పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. దీంతో అక్కడ టెన్షన్ నెలకొంది. ముందస్తుగా బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బంజారాహిల్స్ లోని పెద్దమ్మ గుడి దగ్గర కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునివ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు కార్పొరేటర్లను హౌస్ అరెస్ట్ చేశారు. కుంకుమార్చనకు వస్తారన్న సమాచారంతో ముందస్తు అరెస్టులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఓ వర్గం మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. ప్రాంతంలో ఉన్న హిందువులు మొత్తం కూడా ఆ పెద్దమ్మ గుడి కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం అనేది నన్నే కాదు చాలామంది హౌస్ కార్పొరేటర్స్ని వాళ్ళని హౌస్ అరెస్ట్ తెలిసింది నాకు. కాబట్టి ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి ఇది అణచివేత కార్యక్రమాలు. ఇది అంటే హిందూ సంస్థల్ని హిందూ గుళ్ళను కూడా మేము సందర్శించకపోతే కానీ ఇంకేదైనా మేము దాని మీద మాట్లాడితే కానీ దాన్ని అరెస్ట్ చేయటము కేసులు పెట్టడము ఇది అన్యాయము. ఇది కేవలము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ ప్రభుత్వము కొంతమందిని బుజ్జగించేటటువంటి ప్రయత్నంలో భాగంగా భావిస్తా ఉన్నాను. మరోవైపు బీజేపీ నేతల హౌస్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు. కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు తొలగించారు. దీనిపై బీజేపీ, వీహెచ్పీ సహా పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వ స్థలంలో దేవాలయం కట్టారని, కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకున్నామని మంత్రి పొన్నమన్నారు. దేవుడి పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వాదన ఎలా ఉన్నా అక్కడ పూజలు చేపట్టేందుకు బీజేపీ సహా పలు హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తుండడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది.